ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే, మీ భారముల నుండి మిమ్మల్ని విడిపించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే, ఆయన వద్దకు మీరు రండి అనే మాటను ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాము. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా వద్దకు మీరు రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మన జీవితంలో అనేకమైనటువంటి భారాలు, శ్రమలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నాయి. ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేవడంతోనే ఏదో ఒక స్ట్రెస్, ఏదో ఒక భారము, ఏదో ఒక చింతతో వారి యొక్క జీవితంను ప్రారంభిస్తారు. ఉదయం లేస్తూనే అనుకుంటారు, ఇప్పుడు ఉద్యోగంకి వెళ్ళాలి, ఉద్యోగం చెయ్యాలి, నాకు ఓపిక లేదు, నా వల్ల అవ్వట్లేదు అని అనుకుంటూ వెళ్తారు. మరి పిల్లల ఫీజులు కట్టాలి కాబట్టి, మరి కుటుంబం రన్ అవ్వాలి కాబట్టి నేను ఈ ఉద్యోగం చేయక తప్పదు, నేను ఈ ఉద్యోగం చేయాల్సిందే అని అనుకుంటూ మరి అది ఒక భారము, ఆర్థికంగా భారము కలిగి ఉండటం వలన మరి అనేకమైనటువంటి శ్రమల గుండా మనము వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని ఇష్టము లేని పరిస్థితులు గుండా మనము నడవాల్సినటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడతాయి. మనకి మన యొక్క మనస్సు స్థిమితం ఉండదు, తృప్తి ఉండదు. అయినప్పటికీ కూడా మనము ఆ భారాన్ని మోసుకుంటూనే ప్రతిరోజు కూడా మనము ప్రయాణం చేస్తూ ఉంటాం మన యొక్క దైనందిక జీవితాల్లో. మరి కొంతమందికి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం అనేటువంటి ఒక భారము, మరి వారు స్థిమితంగా నిద్రపోలేరు, స్థిమితంగా పడుకోలేరు. ఏదో ఒక శరీరంలో ఒక నొప్పి, ఒక వేదన వారిని వెంటాడుతూ ఉంటుంది కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా. మరి అది ఒక చిన్న సమస్య అయి ఉండొచ్చు, కానీ ఆ చిన్న సమస్య శరీరం అంతటినీ బలహీనపరుస్తుంది. ఒక చిన్న సమస్య, ఒక చిన్న మోకాలు నొప్పి అయి ఉండొచ్చు, ఒక చిన్న నడుము నొప్పి అయి ఉండొచ్చు. కానీ ఆ చిన్న నొప్పి ఒక 5 అడుగుల వ్యక్తిని లేదా ఒక 6 అడుగుల వ్యక్తిని బలహీనము చేసి మిమ్మల్ని స్థిమితంగా ఒక్క పని కూడా చేసుకొనివ్వకుండా మరి అది మీకు ఒక భారముగా ఉండిపోతుంది. ఎంతో బరువైన కాడి, ఎంతో బరువైన భారము. ఈరోజు అనేకుల జీవితాల్లో ఈ యొక్క భారాలు అనేవి ఎక్కువైపోయినాయి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యపు సమస్యలు, కుటుంబంలో సమాధానము లేకపోవడము, నెమ్మది లేకపోవడము, పిల్లలు మాట వినకపోవడము. మరి ఈరోజు చాలా ఎక్కువగా మనకు వినపడుతుంది ఏంటంటే పిల్లలు మాట వినట్లేదు. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య ప్రతి తల్లికి, తండ్రికి. మరి వారు కాలేజెస్కి వెళ్తున్నప్పుడు, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు, వారు చదువుకుంటున్నప్పుడు మరి మన యొక్క ఆలోచనలకు తగినట్టుగా వారి యొక్క ఆలోచనలు ఉండవు. వాళ్ళు ప్రతిదీ కూడా ఎలా ఫీల్ అవుతారంటే, మరి తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు నా ఇష్టాన్ని గౌరవించట్లేదు, వీళ్ళు ఎందుకు నేను ఏది చెప్పినా సరే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నేను ఏది చెప్పినా సరే నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, నేనేం తప్పు చేస్తున్నాను, నేను రైటే కదా, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, అయినా నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. చిన్న చిన్న ఇష్యూస్ అండి. వాళ్ళు ఒక కాలేజ్లో జాయిన్ అవుతాము అని అనుకుంటారు, కానీ తల్లిదండ్రులు వచ్చి చెప్తారు, అమ్మ ఆ కాలేజ్ వద్దు, మేము వేరే కాలేజ్ చూసామని అంటే మరి పిల్లలకి కోపం వచ్చేస్తుంది. అదేంటి, నేను చెప్పిన కాలేజ్లో జాయిన్ చేయరా, నేను చెప్పిన చోటకి మీరు పంపించరా, అంతా మీ ఇష్టమే నెరవేర్చుకుంటారా, అంతా మీరు చెప్పింది చేయమంటారా అని మానసికంగా వాళ్ళు మిమ్మల్ని క్షోభ పెడుతుంటారు, బాధ పెడుతుంటారు. అప్పుడు ఒక పేరెంట్గా ఎలా అనిపిస్తుంది అంటే, మీ మనసులో ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అమ్మాయి ఇష్టం చెయ్యకూడదు అనే ఉద్దేశం కాదు, ఆ ఒక్క కాలేజ్ యొక్క ఫీజులు మీరు భరించలేక, ఆ ఒక్క కాలేజ్లో ఉన్నటువంటి ఆ కల్చర్స్ బాగోక మీరు వద్దు అని చెప్తారు. కానీ అది వారికి చెడుగా అనిపిస్తుంది. మనము ఏదైతే వద్దు అంటామో, పేరెంట్స్ ఏదైతే వద్దు అంటారో అది ఆ యవ్వనస్తులుగా ఉన్న వారి జీవితాల్లో అది తప్పుగా కనిపిస్తుంది. అది ఒక పెద్ద నేరముగా దాన్ని వాళ్ళు తీసుకొని దాన్ని ట్రీట్ చేసి మరి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, మరి తల్లిదండ్రులతో ఉన్నటువంటి మంచి సంబంధాన్ని, ఆ కనెక్షన్ అంతా దూరం చేసుకొని
కొంతమంది చెడ్డ స్నేహితుల్ని పెట్టుకొని వాళ్ళతో ప్రతిదీ షేర్ చేసుకోవడం ప్రారంభిస్తారు. వాళ్ళు ఏదో ఇంకో తప్పైన సలహాలు ఇచ్చినప్పుడు పూర్తిగా మరి తల్లిదండ్రులకి బిడ్డలకి ఉన్న మధ్యలో సంబంధం అనేది కట్ అయిపోతుంది. ఇది ఎంతో ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు. అయితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదో ఒక భారాన్ని తన యొక్క భుజాలపైన మోసుకుంటూనే ఈరోజు తిరుగుతున్నారు. ఏదో ఒక సమస్య, పొద్దున్న లేస్తే ఏదో ఒక భారము వెంటాడుతూనే ఉంటుంది. అయితే మరి దీనికి పరిష్కారం ఎక్కడ, దీనికి విడుదల ఎక్కడ, మనం ఎలా విడుదల దీంట్లోనూ మనం వెతుక్కోవాలి అని అంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక జవాబు చెప్తున్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి. నిన్న రాత్రి మేము ఒక గృహము దర్శించడానికని వెళ్ళినప్పుడు ఆ గృహంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒక దర్శనం కనబడింది. ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు వారి యొక్క భుజాలపైన పెద్ద పెద్ద మూటలు వేసుకొని వారి నడుమంతా వంగిపోయి వాళ్ళు చాలా శ్రమ పడుతున్నారు, చాలా వేదన పడుతున్నారు. ఆ దర్శనం ప్రభు నాకు చూపించారు. ప్రభు ఏంటి వీళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏంటి అని నేను ఆ ప్రేయర్లో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మదేవునితో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాకు వెంటనే ఈ వచనం జ్ఞాపకం చేశారు. వారికి విశ్రాంతి లేదు, వారు పనులు టెన్షన్స్ అని చెప్పి ఒక రకమైనటువంటి మానసికంగా భారమైనటువంటి స్థితిలో, భారమైనటువంటి ఆత్మతో వాళ్ళు నడుస్తున్నారు. భారమైనటువంటి వ్యక్తిత్వంతో వాళ్ళు నడుస్తున్నారు. వారికి విశ్రాంతి లేదు. వాళ్ళు అనుకుంటున్నారు విశ్రాంతి అంటే కేవలము శరీరానికి మాత్రమే. శరీరము కాసేపు వెళ్ళి మంచం మీద పడుకుంటే చాలు అని అనుకుంటున్నారు. లేకపోతే ఎక్కడైనా వెళ్ళి కాసేపు అలా కూర్చుంటే విశ్రాంతి అని అనుకుంటున్నారు. కాదు, నిజమైన విశ్రాంతి నా దగ్గర ఉంది, అది నువ్వు చెప్పు, ఆ మాటలు మీరు ప్రకటించండి అని ఈ వాక్యము మరి జ్ఞాపకం చేసినప్పుడు వాళ్ళకి మేము ఇది ఎక్స్ప్లెయిన్ చేసి వారికి చెప్పాము. అప్పుడు వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారు. అవును నిజమే, మేము అలాంటి భారంతోనే ఉన్నాము, మాకు విశ్రాంతి లేదు, మాకు నెమ్మది లేదు, మేము పనులు చేస్తున్నాం, బిజినెస్లు చేస్తున్నాం, అక్కడెక్కడికి వెళ్తున్నాము, కానీ మాకు నెమ్మది లేదు, మాకు విశ్రాంతి లేదు, ఏదో కోల్పోయిన స్థితిలో మేము జీవిస్తున్నాం. ప్రతిరోజు ఆయన ఆ ఒక బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ మందులు కొన్ని మెడిసిన్స్ అండి తీసుకొచ్చి అట్లా మంచం మీద పెట్టి మాకు చూపించాడు. పొద్దున లేస్తే బ్రదర్ ఈ మందులన్నీ నేను వేసుకోవాలండి, బీపీకి, తర్వాత గుండె దడకి, టెన్షన్కి, తర్వాత బలహీనతకి, ఆరోగ్యంగా ఉండడానికి, మరి రక్తం మంచిగా సరఫరా అవ్వడానికి, నిద్ర పట్టడానికి కూడా ట్యాబ్లెట్. ఇన్ని ట్యాబ్లెట్స్ ప్రతిరోజు నేను మింగుతానండి, ఇవన్నీ చూడండి బ్రదర్ అని చెప్పి లైన్గా మంచం మీద ఆయన పరిచి మాకు చూపించాడు. నేను చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంత దడ కలిగించేంతగా, నిద్ర పట్టనంతగా అంత భారం ఏంటండి మీకు అని అంటే, ఏమోనండి నాకు తెలియట్లేదు, నాకేం అర్థం కావట్లే. ఏదన్నా కష్టాలు ఉన్నాయా, తిండికి గడవడానికి మీకు ఏదన్నా బాధ అంటే ఏమీ లేదు. మీకు సరైన ఇన్కమ్ రావట్లేదా నెల వచ్చేటప్పటికంటే ఏమీ లేదు. మరి మీ పిల్లలు ఏమన్నా దారి తప్పిపోయారంటే అది కూడా లేదు. మీ భార్యాభర్తలు ఇరువురికి మధ్యలో సమాధానం లేదా అంటే అది కూడా లేదు. మరి ఏం లేనప్పుడు మీకు ఏంటండి ఈ ప్రాబ్లం అంటే, నాకు అది అర్థం కావట్లేదండి, నాకు ఎందుకో అర్థం కావట్లేదు, ఆ భారం ఏంటో నాకు తెలియట్లేదు. నేను విశ్రాంతి కావాలని నేను చాలా చోట్ల నేను తిరుగుతున్నాను, చాలా ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఎన్ని చేసినా నాకు విశ్రాంతి లేదు, నాకు నెమ్మది లేదు. అర్ధరాత్రి 1 గంట అయినా 2 అయినా మరి నేను లేచి కూర్చుంటాను, నాకు నిద్ర పట్టట్లా, నిద్ర మాత్రం వేసుకున్నా నాకు నిద్ర పట్టట్లేదు అని ఆ బ్రదర్ చెప్తున్నప్పుడు అప్పుడు నేను అనుకున్నా, పరిశుద్ధాత్మదేవ నువ్వు నాతో మాట్లాడిన మాట నిజము, సత్యము, నువ్వు అబద్ధమాడే దేవుడు కాదు, నువ్వు మరి పై మాటలు చెప్పే దేవుడు కాదు, నువ్వు నిజముగా ఒక వ్యక్తి యొక్క స్థితిని నువ్వు చూస్తున్న దేవుడివి, అందుకనే ఆ మాట నువ్వు మాతో బయలుపరిచావు అని మరి నేను రాత్రి పరిశుద్ధాత్మ దేవునికి నేను కృతజ్ఞతలు చెప్పా.
ఈరోజు ఆ ఒక్క బ్రదరే కాదండి, అలా మనలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి భారాలు మోయిచున్న వారు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుని వాక్యము చెప్తుంది, విశ్రాంతి నీకు లోకంలో లేదు, మెడిసిన్స్లో లేదు. నువ్వు అక్కడికి ఇక్కడికి వెళ్ళి తిరగటం వల్ల, లేదో ఎవరితోనూ నువ్వు నీ యొక్క మానసిక స్థితిని పంచుకోవటం వల్ల, ఎవరి దగ్గరికో వెళ్ళి మీరు అనుకుంటారు, నా తల్లితో మాట్లాడితే నాకు కొంచెం బరువు దిగిపోద్ది అని అనుకొని తల్లిగారికి ఫోన్ చేస్తారు. నా భార్యతో మాట్లాడితే నాకు కొంచెం బరువు దిగుతుంది, నా భారం దిగుతుందని మీ భార్యతోనో మీ భర్తతోనో మీరు ఫోన్లు చేస్తారు. చేసినప్పుడు మరి వాళ్ళు ఇంకొన్ని సమస్యలు మీకు చెప్తారు. ఇలాగైపోయిందమ్మా, అలాగైపోయిందమ్మా, అదమ్మా, ఇదమ్మా అని. కొన్నిసార్లు నేను స్టార్టింగ్లో మరి విశ్వాసంలో అప్పుడప్పుడే ఎదుగుతున్నప్పుడు ఎప్పుడైనా నాకు ఇంట్లో ప్రాబ్లం ఉంటే మరి మా అమ్మగారికి ఫోన్ చేద్దామని చెప్పి ఇట్లా ఫోన్ తీయంగానే నేను నా సమస్య చెప్పే లోపలే ఆవిడ ఇంకో 10 సమస్యలు నాకు చెప్పేది. ఇంకా నేను అనుకునేదాన్ని, నేను మళ్ళీ నా సమస్య నేను చెప్తే ఆవిడకి ఇంకొంచెం ఎక్కువైపోద్ది భారం అని, సరేనమ్మా అని చెప్పి మౌనంగా విని ఫోన్ పెట్టేసేదాన్ని. అలా నాకు 4-5 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది. అప్పుడు నేను అనుకున్నా, మనుషులతో చెప్పుకోవటం వల్ల, లేకపోతే నా అనే వాళ్ళతో నేను మాట్లాడుకోవటం వల్ల నాకు విశ్రాంతి దొరకదు. వాళ్ళ సమస్యలు కూడా నాకు చెప్పి ఇంకొంచెం నాకు మానసికంగా నాకు అదొక వేదన అవుతుంది తప్పితే నాకు విశ్రాంతి కేవలం ప్రభువు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయనే నన్ను విశ్రాంతిని చేయగలిగేవాడు. ఆయనే నాకు నెమ్మదినిచ్చేవాడు. ఇంక ఎవ్వరు ఈ లోకంలో నాకు నెమ్మదిని ఇవ్వలేరు. హల్లెలూయా. దేవుడు ఒక్కడేనండి మనకి నెమ్మదిని ఇచ్చే దేవుడు. ఆయన దగ్గరే మీకు మనశ్శాంతి ఉంది, ఆయన దగ్గరే మీకు ప్రశాంతత ఉంది. ఆయన్ని తప్పించి మీరు ఎక్కడికి తిరిగినా సరే, ఏది చేసినా సరే మీకు అది మనశ్శాంతిని ఇవ్వదు. ఈ లోకంలో మీరు ఎక్కడ వెతికినా సరే, ఏ మనిషి దగ్గరికి మీరు వెళ్ళినా సరే, లేకపోతే ఏ ఉద్యోగం, కొంతమంది అనుకుంటారు ఆ ఉద్యోగం ఒక్కటే వస్తే నాకు చాలు, నా లైఫ్ సెటిల్ అయిపోద్ది అని అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కొడితే నాకు చాలు, నా లైఫ్ సెటిల్ అని అనుకుంటారు చాలామంది. దానికోసం తిప్పలు పడి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మొత్తానికి సంపాదిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుద్దో తెలుసా, అసలు నార్మల్గా ఉన్న జీవితం కన్నా కూడా ఇంకా అధ్వానం అయిపోద్ది ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో. అవునా అండి? ఎంత అనుకుంటారు, గవర్నమెంట్ జాబ్ కదా, హాయిగా ఫ్యాన్ కింద కూర్చోవచ్చని నేను వచ్చాను, కానీ ఈ మెంటల్ టార్చర్ ఏంటి నాకు నార్మల్గా ప్రైవేట్ జాబ్ చేసుకున్నప్పుడే బాగుంది, ఈ మెంటల్ టార్చర్ ఏంటి నాకు జీతము వచ్చినప్పటికీ, నాకు క్వార్టర్స్ వచ్చినప్పటికీ నాకు ఇక్కడ మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదు అని అనుకుంటారు చాలామంది. ఎంతోమందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. మనం అనుకుంటాం, ఇది ఒక్కటి వస్తే నా జీవితంలో చాలు, ఇది ఒక్కటి చేస్తే నా జీవితంలో చాలు, ఈ వ్యక్తితో నాకు పెళ్ళి అయిపోతే చాలు, నా లైఫ్ సెటిల్ అని అనుకుంటాం. కానీ అసలు పరిస్థితి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మీరు ఏదైతే ఇది నాకు చాలు అనుకుని మీరు అక్కడికి వెళ్తారో అక్కడే అసలైన భారం మొదలవుతుంది. అర్థమవుతుందండి? మన ఆలోచనలు ఎప్పుడు కూడా తాత్కాలికమైనవి. మన ఆలోచనలు ఎప్పుడు కూడా కొంచెం మటుకే, అంతే. మనం ఏదో కొంచెం చూస్తాం, కొంచెం లైఫ్ని మనం చూస్తాం, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలను చూస్తాం, అతని యొక్క మాటలు చూస్తాం, లేకపోతే ఆ ఉద్యోగంలో ఉన్న పరిస్థితులను చూస్తాం, ఆ ఉద్యోగంలో ఉన్న జీతం చూస్తాం తప్పితే ఆ ఉద్యోగంలో లోపల ఉన్న డెప్త్ ఏంటి అనేది తెలియదు మనకి. దాన్ని బయటికి రానివ్వరు. లోపల దిగుతున్న కొద్దీ దాంట్లో ఉన్న భారాలన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. కానీ ప్రభు ఎలాంటి వాడంటే, మనకు విశ్రాంతినిచ్చే దేవుడు. నా కాడి సులువుగా ఉంటుంది, అది మీకు మీ భారాన్ని అది తేలిక చేసేస్తుంది. నువ్వు నా కాడి ఎత్తుకో. నా కాడి అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలు, ఆయన విధులు, ఆయన కట్టడలు. ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన చెప్పింది చేస్తారో, నీకు కష్టమైనా సరే, నీకు నష్టమైనా సరే, దేవుడు చెప్పింది నువ్వు చెయ్యి. దేవుడు ఎక్కడ ఉండమంటాడో అక్కడ ఉండు. దేవుడు ఏది చేయమంటాడో అది చెయ్యి. అక్కడ నీ భారాలన్నింటినీ దేవుడు తేలిక చేస్తాడు. అర్థమవుతుందండి? నువ్వు ఏదైతే నాకు ఇది భారం అని నువ్వు అనుకుంటున్నావో ఆ భారం అంతటినీ కూడా దేవుడు సులువుగా అయిపోయేలాగా చేస్తాడు. హల్లెలూయా. పేతురు చేపలు పడదామని చెప్పి రాత్రంతా కష్టపడ్డాడంట, ఎంతో ప్రయాసపడ్డాడంట పేతురు.
కష్టపడి ఆ రాత్రంతా పడవలో ఎక్కి అది చేసి ఇది చేసి ఆ ట్రిక్ ఫాలో అయ్యి ఈ ట్రిక్ ఫాలో అయ్యి చేపలు పడడానికి ఏమేం చెయ్యాలో అన్నీ చేస్తున్నాడు. ఎన్ని చేస్తున్నా సరే ఆయనకి ఒక్క చేప కూడా ఆయన యొక్క వలలో చిక్కుకోవట్లేదంట. నిరాశ చెందిపోతున్నాడు. ఎంతో బాధ, వేదన. మరి కొన్ని మంది బైబిల్ పండితులు ఈ యొక్క బైబిల్కి సంబంధించినటువంటి కొన్ని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఆయన మరి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడంట పేతురు అప్పటికే. మరి కొంతమందికి ఆయన మరి ఆర్థికంగా కొంత సొమ్ము చెల్లించవలసినటువంటి అవసరత, ఆ నీడ్లో ఆయన ఉన్నాడంట. సో ఆయనకు ఆ చేపలు పట్టుకొని వెళ్ళి ఆ చేపల మార్కెట్లో వెళ్ళి అమ్ముకుంటే ఆ చేపలు ఇచ్చేస్తే ఆయనకు వచ్చిన సొమ్ము తీసుకుని వెళ్ళి ఆయన వారికి ఇవ్వాలి అనేటువంటి ప్లాన్లో ఆయన పాపం కష్టపడుతున్నాడు. రాత్రంతా కష్టపడుతున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఎంత చేసినా, ఎంతగా మరి వలలు వేసినా సరే ఒక్క చేప కూడా ఆయనకు పడకపోతే చాలా నీరసించిపోయాడు మనిషి. ఇంకా నీరు కారిపోయాడు. మనం కూడా అంతే కదా, ఎంతో ప్రయత్నిస్తాం, ఇది అవుతుందేమో, అదే అవుద్దేమో అని. ఎన్ని చేసినా మనకి ఫలితం రానప్పుడు మనకు ఎలా ఉంటుంది చెప్పండి? నీరు గారిపోతాం ఇంకా మనం. అయ్యో ఏంటి నా జీవితం ఎట్లా అయిపోతుంది అని కృంగిపోతాం. పేతురు జీవితం కూడా అట్లాగే అయిపోతుంది. అయ్యో ఏంటి నేను ఎంత చేశాను, ఇంకా నాకు మరణమే గతి, ఇంకా నేను చస్తే చాలు, అనవసరం, ఇంకా నేను ఇంత కష్టపడ్డాను రాత్రంతా, నా జీవితం ఏంటి ఇట్లా అయిపోతుంది అని చెప్పి బాధతో దిగులుతో ఉన్నప్పుడు కరెక్ట్గా అదే సమయానికి యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు వచ్చి అడుగుతున్నారు, పేతురు నీ యొక్క బోటుని నాకు ఇస్తావా అని అడిగితే పేతురుకు ఒక్కసారి మనసులో అనిపించిందంట, ఆ బోట్లో రాత్రంతా ఎక్కి నేను ఒక్క చేపైనా పట్టుకుందామని ఎక్కాను, కానీ నాకు ఏ మాత్రం ఉపయోగం లేదు, ఇంకా ఎందుకు నాకు ఆ బోట్ ఉండి, కానీలే నువ్వైనా తీసుకో, ఉపయోగించుకో అని చెప్పి ఒక నిట్టూర్పు విడుస్తూ యేసుప్రభుకి ఇచ్చేశాడంట ఆ బోట్ని. ఇచ్చినప్పుడు ఆ బోట్లో ఎక్కి చాలామందికి ఆయన ఆ రోజు వాక్యం ప్రకటించి, మరి ఆ జనాలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ బోటు దిగి అంటున్నాడంట యేసుప్రభు, పేతురు నువ్వు కడిగి పక్కన పెట్టేసావు కదా వలలు, అవి తీసుకుని మళ్ళీ ఒకసారి రా అని చెప్తే, ఎందుకయ్యా ఒక్క చేప కూడా పడలేదు, రాత్రంతా మేము కష్టపడ్డాము, మాకు ఒక్క ప్రయోజనం కూడా దొరకలా, నువ్వు మళ్ళీ వలలు తీసుకురమ్మంటున్నావు, మళ్ళీ సముద్రంలోకి వెళ్దాం అంటున్నావు అంటే, నేను చెప్పింది చేయి అన్నాడు అంతే దేవుడు. నేనేం చెప్తాను అది నువ్వు చేయి అన్నప్పుడు మాట్లాడకుండా కడిగి పెట్టేసిన వలలను తిరిగి మరలా పట్టుకొని ప్రభువుతో పాటు ఆ ఒక్క బోట్లో ఎక్కి సముద్రము మధ్యలోనికి వెళ్ళి దేవుడు చెప్పమన్న చోట వల వేశాడు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ నువ్వు వల వేయని అనగానే వల వేశాడు. వల పిగిలిపోయేంతగా చేపలు వచ్చినాయంట. హల్లెలూయా. వలలు పిగిలిపోయినాయంటండి. పక్కనున్న 4-5 బోట్ల సహాయం తీసుకొని ఆ వచ్చిన అన్ని బోట్స్లో వాళ్ళు వేసేసుకుని వాళ్ళు బయటకు వచ్చినప్పుడు పేతురు యొక్క మొహంలో ఆనందం, సంతోషం ఇంకా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అయ్యా ప్రభువా, నేను పాపాత్ముడినయ్యా, నన్ను క్షమించు, నువ్వు నాతో ఉండటానికి కూడా, నాతో మాట్లాడడానికి కూడా నేను అర్హుడిని కాదు అని తన యొక్క నిజస్థితిని అంతా దేవుడి దగ్గర కక్కి మరి దేవుని దగ్గర ఆయన యొక్క పాదాలు పట్టుకున్నాడు. హల్లెలూయా. చూడండి, మన యొక్క జీవితము ప్రభువుకు అప్పగించినప్పుడు, ప్రభు ఏం చేయమంటే అది మనం చేస్తున్నప్పుడు, మన యొక్క సొంత చిత్తం కాకుండా, మన యొక్క సొంత ఉద్దేశాలు కాకుండా దేవుని ఉద్దేశాలు మనం చేస్తున్నప్పుడు దేవుడు మన భారాన్ని తేలిక చేసేస్తారు, మనకు విశ్రాంతినిస్తారు. పేతురు యొక్క భారం అంతా ఒక్క రోజులో తీరిపోయిందండి. హల్లెలూయా. ఒక్క రోజు అంతే. ప్రభువు వచ్చారు, తన జీవితం సంపూర్తిగా మారిపోయింది. నువ్వు బోట్ ఇవ్వు అనగానే ఇచ్చాడు. మళ్ళీ ఆ సముద్రంలోకి వెళ్ళి వెయ్యి అనగానే వల వేశాడు. ఆయన వెయ్యి అన్నమన్న చోట వేసినప్పుడు ఆయన యొక్క వలలు పిగిలిపోయేంతగా చేపలు వచ్చినాయంట. ఆయన యొక్క డబ్బు ఎక్కడెక్కడ ఎవరెవరికి కట్టాలో మొత్తం కట్టేసి ప్రభువుతో పాటు సావుకు వచ్చేసాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము అదే సెలవిస్తుంది. నువ్వు భారము మోస్తూ ఎందుకు ఇంకా కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావు? నువ్వు నిద్ర పట్టట్లేదేమో, నీ జీవితంలో భయంకరమైన టెన్షన్స్ నిన్ను వెంటాడుతున్నాయేమో. నా పిల్లల పరిస్థితి ఏంటి, నా యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అని ప్రతిరోజు ఆలోచించి మరి కృంగిపోయి ఉన్నారేమో మీరు. ప్రభువు మీతో, పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు.
నా జీవితం ఏంటి అని నువ్వు ఆలోచించొద్దు. దేవునికి నీ జీవితం ఇచ్చేయి. ప్రభువు చేతుల్లో నీ జీవితాన్ని పెట్టు. ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఆయన సిలువలో రక్తము కార్చింది ఎవరి కోసం అంటే నీకోసమే. నీకోసమే ఆయన రక్తాన్ని కార్చాడు సిలువలో. నీవు బాగుండాలని, నీవు భారము మోయకుండా ఉండాలని, నువ్వు విశ్రాంతి పొందుకోవాలని ఆయన రక్తాన్ని కార్చాడు. నువ్వు ఆయన్ని కాదు అని అనుకుని ఆయన దగ్గర కాకుండా ఎక్కడెక్కడో నువ్వు తిరిగినంత కాలము, ఏదేదో నువ్వు చేసినంత కాలము నీకు విశ్రాంతి రాదు. నీలో ఉన్నటువంటి ఆ చింత, ఆ భారము, ఆ వేదన నువ్వు విడిచిపెట్టు అని ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారండి. ఆ భారాన్ని విడిచిపెట్టండి. మీరు మోయాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క ఆజ్ఞలను మీరు పాటించినట్లయితే, దేవుడి చిత్తాన్ని మీరు చేసినట్లయితే తప్పకుండా మీ జీవితాల్లో సంతోషం ఉంటుంది. మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం ఇందాక మనం చదివాం. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించెదరుగాక. ఆయన సన్నిధిని, యెహోవాను ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించండి. ఆయన సన్నిధి నిత్యము వెతకండి. దేవుణ్ణి మనం వెతకాలండి. ఈ లోకంలో మనము ఎవరిని వెతికినా సరే, ఏది వెతికినా సరే మనకు మనశ్శాంతి ఇవ్వదు. ఈ లోకంలో మీరు ఎన్నెన్నైనా వెతకండి, ఎక్కడెక్కడ మరి మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఏం చేస్తే నాకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, నేను ఎక్కడికి వెళ్తే నాకు ఆఫర్స్ వస్తాయి, నాకు అది వస్తుంది ఇది వస్తుంది అని మీరు ఎన్ని వెతికినా సరే అండి, అది టెంపరీనే. అది కొంతకాలం మటుకే మీకు మేబీ సంతోషాన్ని ఇవ్వగలదేమో. కానీ నిత్యము సంతోషాన్ని ఇచ్చేది ఏది అంటే, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను వెతుకుతారో, ఆయన చెప్పింది చేయడానికి ఆయన వెనకాల వెళ్తారో, అలాంటి వాళ్ళకంట సంతోషం వస్తుందంట హృదయంలో. ఎంతో సంతోషం అంట. ఒక వ్యక్తి పొలంలో ధనాన్ని దాచిపెట్టాడంటండి. దాచిపెట్టినప్పుడు ఆయన ఆ యొక్క పొలంలో ఒక ధనం దాచబడిందని చెప్పి ఇంకొక వ్యక్తికి తెలిసినప్పుడు ఆ దాచబడిన ధనము సంపాదించుకోవడం కోసం అంట తన యొక్క ఆస్తులన్నీ అమ్మేసి ఆ ధనాన్ని సంపాదించుకున్నాడంట ఆయన. హల్లెలూయా. అలాగా మన యొక్క జీవితం ఎలాగుండాలంటే, మన యొక్క క్రైస్తవ జీవితం ఎలాగుండాలంటే, ఒక దాచబడిన ధనాన్ని సంపాదించుకోవడానికి ఒక వ్యక్తి ఎంతగా మరి తన యొక్క లాభాలని, తన యొక్క సంతోషాలని పక్కన పెట్టి ఆ ధనము సంపాదించడానికి వెతికాడో, ఆ వెతుకుతున్నప్పుడు తనలో ఉన్నటువంటి ఆ యాంగ్జైటీ, తనలో ఉన్నటువంటి ఆ తృష్ణ, తనలో ఉన్నటువంటి ఆశ, నేను ఈ ధనాన్ని సంపాదించుకోవాలి, ఇది నేను సంపాదించుకుంటే నేను స్థిరపడతాను అనే ఒక ఆలోచన తనకి ఒక సంతోషాన్ని ఇచ్చింది. అతను సంతోషంగా వెతికాడంట ఆ ధనాన్ని. అది పొందుకున్నప్పుడు అతని యొక్క సంతోషము మాటల్లో చెప్పలేము. హల్లెలూయా. ఈరోజు మనము ప్రభువును కూడా అట్లా వెతకాలి. ఉదయాన్నే లేచి మనం వెతకాలి ఆయన్ని. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆయన్ని వెతకాలి. ఒక జ్ఞానవంతుడు, ఒక జ్ఞానవంతురాలు ఉదయాన్నే లేవాలి, ఉదయాన్నే లేచి ఆయన్ని వెతకాలి. ఉదయాన్నే లేవండి, వేకువజామునే లేచి దేవుణ్ణి వెతకండి. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన నాతో ఏం మాట్లాడతాడు ఈరోజు, ఆయన నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు అని ఆయన మాటల కోసం ఎవరైతే వెతుకుతారో వాళ్ళకంట సంతోషము, విశ్రాంతి, నెమ్మది కలుగుతుందంట యేసు నామంలో. హల్లెలూయా. ప్రతిరోజు ఉదయాన్నే వెతకండి, ఒక్కరోజు కూడా మిస్ చేయొద్దు. ఉదయాన్నే మీకు దేవుడి వద్ద నుండి వచ్చేటువంటి మాట ఏదైతే ఉంటుందో అది ఆ దినమంతటిని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. హల్లెలూయా. ప్రతిరోజు లేవడంతోనే నా ఇంటి పనులు చేసుకుందామా, నా పిల్లల పనులు చేద్దామా, నా భర్త పనులు చేద్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా, ఈ ఆలోచనలతో కాదండి. ఉదయం లేవడంతోనే ప్రభువు నాతో ఏం మాట్లాడతాడు ఈరోజు, నాకు ఏం చెప్తారు ఈరోజు, నేను ఏం నేర్చుకోవాలి నా దేవుని దగ్గర నుండి, అది మీరు తెలుసుకోండి. దాన్ని మీరు వెతకండి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ప్రేమించు అని దేవుని యొక్క ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ మనకు తెలియజేస్తుంది. నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుణ్ణి వెతుకు. ఈరోజు నువ్వు ఎంతలాగా వెతుకుతావో అంతగా ఆయన నీకు దగ్గరికి వస్తాడు.
నువ్వు ఎంతగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తావో అంతగా నువ్వు ఆయన నుండి సంతోషాన్ని పొందుకుంటావు. ఎంతగా నువ్వు ఆయన ఆజ్ఞలు చెయ్యాలని ఆశ కలిగి ఉంటావో అంతగా నువ్వు దేవుని యొక్క సమాధానాన్ని నీ కుటుంబంలో నువ్వు చూస్తావు. హల్లెలూయా. నీ కుటుంబంలో సమాధానము, నీ బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదము, నీ జీవితాల్లో సమాధానము నువ్వు చూస్తావు. నువ్వు దానికోసం టెన్షన్ పడక్కర్లా. రేపేంటి నా పరిస్థితి, రేపు ఎలాగా, రేపు నేను ఏం చెయ్యాలి, రేపు ఏ విధంగా నా యొక్క కుటుంబాన్ని నడిపించుకోవాలి అనే భవిష్యత్తు గురించినటువంటి ఆ భారము, ఆ టెన్షన్ ఇంకా నీలో ఉండదు. నిద్ర పట్టట్లేదు అనే ఫీలింగ్ కూడా నీలో ఉండదు. ఎందుకంటే నీ హృదయంలో ప్రభువు ఉన్నాడు, నీ ఆలోచనలలో ప్రభువు ఉన్నాడు, నువ్వు చేసే క్రియలలో ప్రభువు ఉన్నాడు. నీలో సంపూర్తిగా ప్రభువు ఉన్నప్పుడు అపవాదికి ఇంకా నీలో చోట్లేదు, ఏ అనారోగ్యానికి నీలో చోట్లేదు, ఏ పిరికితనపు ఆలోచనలకు నీలో చోట్లేదు, ఎలాంటి స్ట్రెస్కు కూడా నీలో చోటు లేదు. ఎందుకంటే నీవులో సంపూర్తిగా నువ్వు ప్రభువుని నింపుకున్నావు. ప్రభువుని నింపుకున్న వారికి వారి కుటుంబంలో ప్రభువు ఎక్కడైతే ఉంటాడో, ఏ కుటుంబంలో అయితే దేవుని సన్నిధి ఉంటుందో ఆ కుటుంబంలోకి ఒక్క అనారోగ్యం రాదు, ఒక తెగులు రాదు, ఒక అపవాది శక్తి రాదు, ఒక దురాత్మ శక్తి కూడా రాదు. హల్లెలూయా. అందుకనే దావీదు భక్తుడు అంటున్నాడు, నిత్యము ఆయన సన్నిధి వెతకండి, నిత్యము వెతకాలని. ఏదో ఒకరోజు ఎతికి 10 రోజులు మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టేయడం కాదు, అలాంటి భక్తి కాదు. నిత్యము వెతకాలి ఆయన సన్నిధిని. వీలున్నప్పుడల్లా, అవకాశం ఉన్నప్పుడల్లా దేవుడి మాటలు వినడానికి, దేవుని సన్నిధిని కోరుకోవడానికి ఎవరైతే అలాంటి ఆశ తృష్ణ కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణ కలిగి ఉన్నట్టు నా ప్రాణము కూడా నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ కోసం ఆశపడుతుంది. నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వస్తావా, నువ్వు ఎప్పుడు నాతో ఉంటావా అనే ఆశ నాలో పెరిగిపోతుంది ప్రభువా. ప్రతి ఉదయమునే వేకువనే నిన్ను వెతుకుతాను అని అంటున్నాడు. రాత్రి జాముల యందు నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంత అనుభవం, అతృప్తి నాలో వస్తుంది అని చెప్తున్నాడు. ఇవన్నీ ఆయన ఎలా రాయగలిగాడు? ఇలాంటి మంచి మంచి మాటలు ఆయన ఎలా రాయగలిగాడంటే నిత్యము దేవుడి సన్నిధిని వెతకడం ఆయన స్టార్ట్ చేశాడు దావీదు. హల్లెలూయా. నీ ద్వార బంధముల యొద్ద, నీ గడప యొద్ద ఒక ద్వార పాలకుడిగా నేను ఉన్నా నాకు చాలు అంటున్నాడు. అంటే ఆయన సన్నిధిలో ఉండాలనేటువంటి ఆశ ఆయనని ఆ విధంగా అలాంటి కోరికలు కలిగి ఉండే వ్యక్తిగా చేస్తుంది. ఈరోజు అలాంటి ఆశ నీలో ఉంటే నువ్వు ఏ చింతని మోయాల్సిన అవసరం లేదు. పాత నిబంధనలో, ధర్మశాస్త్రములలో ఒక బలి ఇస్తే, ఒక కోడినో మేకనో ఒక గువ్వలను నువ్వు బలి ఇస్తే నీ పాపములకు పరిహారం వచ్చేది. కానీ ఈ కొత్త నిబంధనలో, ఈ నూతన నిబంధనలో నా పాపములకు ప్రతిగా పరిశుద్ధుడైనటువంటి గొర్రెపిల్ల రక్తము, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము మరి నీ పాపముల యొక్క పరిహారము చేయబడింది. ఏ ఒక్క అనారోగ్యము కానీ, ఏ భారము కానీ నీపైన ఇంక ఏలుబడి చేయడానికి హక్కు ఇవ్వలేదు దేవుడు. సంపూర్ణమైన అధికారము పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించున్నారు. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, దేనిని గురించి చింతించద్దు. ఆయన కాడిని ఎత్తుకోండి, ఆయన ఆజ్ఞలను గైకొనండి. నీ భారాలని పూర్తిగా దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టి, నా బిడ్డలు ఏమైపోతారు, నా కుటుంబం ఏమైపోతుంది, నా యొక్క ఆరోగ్యం ఏమైపోతుంది, టెన్షన్స్ అన్నీ విడిచిపెట్టు. ఆ ఒత్తిడి నుంచి నువ్వు బయటికి వచ్చి దేవుణ్ణి వెతుకుతూ ఉండు, దేవుని పని చేస్తూ ఉండు. ఆయన నీ పని చేసేస్తాడు. హల్లెలూయా. మాకు ఎన్నోసార్లు సేవలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మేము అనుకుంటాం, రేపటి దినాన ఎలా బిల్లు కట్టాలి, రేపటి దినాన ఏం చెయ్యాలి అని అనుకున్నప్పుడల్లా ప్రభు మాతో ఏమంటారంటే, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తా. నువ్వు నన్ను వెతుకు, నేను నీకు సంతోషాన్ని ఇస్తా. నువ్వు నన్ను వెతుకు, నీకు ఏ సమయాల్లో ఏది కావాలో అది నేను తీరుస్తాను. నీ అవసరాలన్నీ నాకు తెలుసు. ఏ నాటికి ఆ నాటికి చాలు. రేపేమవుతుందో అనే విషయాన్ని నువ్వు విడిచిపెట్టేసే. నీ భారము నా దగ్గర నువ్వు అప్పగించావంటే నేను నీకు విశ్రాంతినిస్తాను. పిచ్చుకలకు ఎలాగ నేను ప్రతి దినము ఆహారాన్ని ఇచ్చి పోషిస్తున్నానో నీకు నేను ఆహారాన్ని ఇవ్వలేనా? నీ యొక్క ఇంటి రెంట్ నేను కట్టలేనా? నీ పిల్లల ఫీజు నేను కట్టలేనా? నీ యొక్క ఉద్యోగంలో ఇన్కము వచ్చేలాగా నేను చేయలేనా అని ప్రభు అంటున్నారండి. ఈ చిన్న చిన్న విషయాల కోసము దయచేసి ఆ భారాన్ని కలిగి ఉండద్దు, ఆ ఒక స్ట్రెస్ని ఫీల్ అవ్వద్దు. ప్రభువు ఏ దినమునకి ఏది చెయ్యాలో మీకు తప్పకుండా అన్నీ చేస్తారు. ఆయనను మీరు వెతకండి.
వేకువనే వెతకండి, తప్పకుండా ప్రభు మీతో మాట్లాడతారు. హల్లెలూయా. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క సందేశాన్ని మనం ముగిద్దామండి. పరిశుద్ధుడా, నమ్మకమైన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ యొక్క సన్నిధిలో మాకు విశ్రాంతి ఉంది ప్రభా. నీ కాడిని ఎవరైతే ఎత్తుకుంటారో, నీ కాడిని ఎవరైతే మోస్తారో వారికి నువ్వు వారి యొక్క భారములను తేలిక చేస్తానని నువ్వు చెప్తున్నావు తండ్రి. అయ్యా, ఫరో ఇజ్రాయేల్ యొక్క భారాలని బరువు చేశాడు ప్రభా, వాళ్ళకి వెట్టి చాకిరీ చేయించాడు ప్రభా ఫరో. కానీ నువ్వు చెప్తున్నావు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను నువ్వు చెప్తున్నావు తండ్రి. లోకస్తులలాగా, మనుషులలాగా నేను కఠినమైన హృదయం కలిగిన వాడను కాదు. నువ్వేదో పాపం చేశావని, నువ్వేదో మరి తప్పు చేశావని నీ యొక్క భారాన్ని నేను అధికం చెయ్యను. నేను నీ యొక్క భారాన్ని తేలిక చేయటానికే ఈ లోకంలోనికి వచ్చా. నీ భారాలను తేలిక చేయుటకే నేను సిలువ యాగం అయ్యాను అని నువ్వు చెప్తున్నావు ప్రభా. అయ్యా, మరి ఈరోజు ఎవరైతే అటువంటి భారాలను మోస్తున్నారో తండ్రి, మరి మానసికంగా వేదన చెందుతున్నారో, మానసికంగా దిగులు పడుతున్నారో, రేపు నా పరిస్థితి ఏంటి, పిల్లల ఫీజులు ఎలాగా, నా కుటుంబ పోషణ ఎలాగా, నా ఆరోగ్య పరిస్థితులు ఏంటి, నా యొక్క పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ దిగులు పడుతున్న ప్రతి సహోదరుని నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. అయ్యా, వీరిని నీవే దర్శించుతండి, వీరి జీవితాల్లో నీ యొక్క గొప్ప కార్యాలను జరిగించండి ప్రభా. నీ మేలులతో, నీ ఆశీర్వాదాలతో వీరందరినీ కూడా తృప్తిపరచమని ఈ రాత్రికాల సమయంలో వేడుకుంటున్నాను తండ్రి. నీ యొక్క సన్నిధిని నిత్యము వెదికేవారిగా మమ్మల్ని చేయండి ప్రభా. మరి ఇప్పుడే వీరందరిపైన ప్రార్థన ఆత్మను కుమ్మరించుచున్నాం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. మరి అవకాశం ఉన్నప్పుడల్లా, సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థించే ఆత్మను వీరందరూ పొందుకుందురుగాక యేసు నామంలో. నిన్ను వెదికే ఆత్మను వీరందరూ పొందుకుందురుగాక యేసు నామంలో. హల్లెలూయా. తండ్రి, శారీరకంగా వస్తున్నటువంటి భారములు కాదు, చింతలు కాదు, కానీ నా దేవుని యొక్క చింత నాలో ఉండాలి, నా దేవుని యొక్క ఆశ నాలో ఉండాలి అనేటువంటి వాంఛ వీరందరికీ కలుగునుగాక యేసు నామంలో. తండ్రి, మరి ఈ కుటుంబాల్లో నీ దీవెన, సమృద్ధిని, ఆశీర్వాదము మెండుగా కుమ్మరించుచున్నాము. పరిశుద్ధాత్మదేవ, మరి వీరందరినీ రాత్రి మీరే దర్శించి, మరి ఇంకా కుటుంబాల్లో ఎవరైతే మారని వ్యక్తులు ఉన్నారో, నిన్ను తెలుసుకొనని వారు ఉన్నారో, వారందరికీ కూడా తండ్రి ఈ రాత్రి ఒక గొప్ప రక్షణ, నిరీక్షణ కలుగును గాక. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క దీవెని, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. మరలా ప్రభు చిత్తమైతే సోమవారం జరిగే గూగుల్ మీట్లో కలుసుకుంటామండి. ఇంకా మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే వారికి కూడా ఈ యొక్క గూగుల్ మీట్ వివరాలు దయచేసి పంపించండి, షేర్ చేయండి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో. తద్వారా వారు కూడా దీంట్లో జాయిన్ అవుతారు. కొత్త వారిని కూడా యాడ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. దయచేసి గమనించండి, ఒక ముఖ్య గమనిక. ప్రతి ఆదివారం మా మందిరానికి కొన్ని సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తారు. కనుక వారికి ఆహారం పెట్టుటకై ప్రభు మమ్మను ప్రేరేపించారు. దాని కొరకై మందిర ప్రాంగణంలో ఒక చిన్న వంటగదిని మేము నిర్మించుచున్నాము. అయితే ఇంకా ఈ నిర్మాణంలో స్లాబ్, వైరింగ్, ఇంకా ఫ్లోరింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. దీని నిమిత్తమై దయచేసి ప్రార్థించండి నా ప్రియ సహోదరి, సహోదరుడా. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ గొప్ప కార్యంలో ఆర్థికంగా సహకరించి ఈ నార్త్ ఇండియా మినిస్ట్రీలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మను సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.